పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద టెంపో బస్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 16 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 6 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. టెంపో బస్ అన్నవరం నుంచి మైలవరం మండలం చిట్యాల వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఎవరి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళికి వెళ్తున్నారా? అంటే మీరు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? మొత్తంగా 19 మంది కృష్ణా జిల్లా తిరువూరు దగ్గర అంజనాపురం గ్రామానికి సంబంధించిన ఈ 19 మంది కలిసి నిన్న అన్నవరం వెళ్లడం జరిగింది. నిన్న అన్నవరంలో అంటే ఈ అంజనాపురం గ్రామానికి సంబంధించి మట్టారాము మొట్టా కళ్యాణుల కూతురుకు సంబంధించి అన్నప్రాసన కార్యక్రమం అన్నవరంలో నిర్వహించుకున్నారు. అన్నవరంలో నిన్న అన్నప్రాసన కార్యక్రమం ముగించుకున్న తర్వాత నిన్న సాయంత్రం దర్శనాలు కూడా అన్ని పూర్తి చేసుకున్న తర్వాత అందరూ కలిసి ఈ ఏపీ 37TC 4114 టాటా టెంపో ట్రావెలర్ ని బుక్ చేసుకుని వీరందరూ కూడా వెళ్ళడం జరిగింది. తిరుగు ప్రయాణంలో ఈ రోజు తెల్లవారుజామున అందరూ కూడా కొయ్యలగూడెం మండలం బయ్యనపాలెం అదేవిధంగా ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత బయ్యనగూడెం ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత సీతంపేట బయ్యన ప్రాంతంలో ఆగి ఉన్న ఒక లారీని ఈ టెంపో ట్రావెలర్ ఢీకొట్టడం జరిగింది. నిద్రమత్తులో అతివేగంగా ప్రయాణిస్తున్న సమయంలో నిద్రమత్తులో ఆగి ఉన్న ముందున్న లారీని ఈ డ్రైవర్ గుర్తించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. మనకి తాజాగా అందిన సమాచారం మేరకు అంటే ముగ్గురు ఇప్పటికి మరణించడం జరిగింది. ఇందులో ముగ్గురిని కూడా అంటే బజ్జూరి లక్ష్మీదేవి 40 సంవత్సరాల పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా నాగరత్నం సుమారుగా 50 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా మరొక అంటే 2 మహిళలు ఒక పురుషుడు చనిపోవడం జరిగింది. ఆ యువకుడి పేరు కొండగా గుర్తించడం జరిగింది. మొత్తం ఈ ముగ్గురు చనిపోయారు. మొత్తం అందులో 16 సీటింగ్ ఉన్న ఈ టెంపో ట్రావెలర్ లో మొత్తంగా 19 మంది ఎక్కడం జరిగింది. ముందు సీట్ లో ఈ ముగ్గురు కూర్చోవడంతో ముగ్గురు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మొత్తంగా 16 మంది ఈ గాయాల పాలైన వీరందరినీ కూడా హుటాహుటిన జంగారెడ్డిగూడెంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి తరలించి వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. పరిస్థితి